అంటే నీచమైన మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నామేమో అనేలా తయారవుతున్నాం. అంటే ఒకరు చేసిన దానికి అందరినీ నిందించేదైతే లేదు, కానీ తప్పదు, ఇక్కడైతే లేదు. తప్పదు అనే మాటని కాదు, అసలు ఎందుకు తప్పట్లేదో కూడా తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళకైతే చాలా కఠినంగా అసలు ఈ పని వాళ్ళ మనసులో తలుచుకుంటేనే మమ్మల్ని ఏం చేస్తారో అనే భయాన్ని పుట్టించి వణికించేలాగా మరి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి దారుణమైనా వాడు అసలు ఒక మగవాడు ఆడపిల్లని చూడడానికి కూడా భయపడాలి. అలాంటి కఠినమైన వాళ్ళకి మరి చేయాలని చెప్పి కఠినంగా వాళ్ళని శిక్షించడానికి ఎలా శిక్షణ కూడా తక్కువే. ఆ శిక్ష అనేది చాలా తక్కువ. వాడి కఠినంగా అంటే వాడు లైఫ్ లో అసలు ఆడవాళ్ళని తలవకూడదు, వాడి భార్యను తప్ప ఇంకొకరు చూడడానికి కూడా భయపడాలి. అంత కఠిన